శివుని కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామి పూజ చేస్తే సకల పాపాలు తొలగిపోయి కష్టాలు సైతం తొలగి కుటుంబం ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో తూలతూగుతుందని పురాణాలలో చెప్పారు. సుబ్రహ్మణ్య స్వామి నెమలి వాహనం ఎక్కి భక్తుల కష్టాలను తీర్చేందుకు లోక సంచారం చేస్తాడని శివపురాణం చెబుతుంది. స్వామికి ఎక్కువగా ఇష్టమైన మంగళవారం రోజు పూజిస్తే మీ కష్టాలు తొలగి మనసులో అనుకున్న పనులు నెరవేరుతాయని శివపురాణంలో పేర్కొన్నారు. సుబ్రహ్మణ్య స్వామిని షణ్ముఖుడు, కార్తికేయుడు అనే పేర్లతో పిలుస్తారు. సాధారణంగా దేవాలయాలలో రావి చెట్టు, వేప చెట్టు కలిసిన దగ్గర సుబ్రహ్మణ్య స్వామిని ప్రతిష్ఠించి ఉంచుతారు. సుబ్రహ్మణ్య స్వామిని 6 ముఖాలు కలిగిన స్వామిని షణ్ముఖుడు, కుమారస్వామి అని పిలుస్తారు. ప్రతి మంగళవారం లేదా శుక్రవారం, చవితి, పంచమి, షష్ఠి రోజులలో సుబ్రహ్మణ్య స్వామి పూజ చేస్తే చాలా మంచిది. ఎలాంటి గ్రహ దోషాలు, నాగదోషాలు, కాలసర్ప దోషాలు, ఆర్థిక సమస్యలున్నా తొలగిపోతాయి. భక్తి, శ్రద్ధ, ఏకాగ్రత, నమ్మకంతో ఏ పూజ అయినా మనస్ఫూర్తిగా చెయ్యాలి. అలా చేసినప్పుడే ఫలితాలు వస్తాయి. ముందు స్వామివారికి సంకల్పం చెప్పుకొని ప్రదక్షిణలు చేసి జంట నాగులు కలిసి ఉన్న విగ్రహానికి నీళ్లతో శుభ్రంగా కడగాలి. స్వచ్ఛమైన ఆవు పాలతో అభిషేకం చెయ్యాలి. ఓం వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామియే నమో నమః అంటూ గంగాజలంతో అభిషేకం చెయ్యాలి. స్వామి విగ్రహానికి గంధం లేదా పసుపు రాసి తడి పొడి లేకుండా నిండుగా రాయాలి. కుంకుమ బొట్లు పెట్టి స్వామివారిని పూలతో అలంకరించాలి. ఇంట్లో పూజ చేసే వారైతే స్వామివారి ఫోటో, సుబ్రహ్మణ్య స్వామి ఫోటో లేదా శివ ఫ్యామిలీ ఫోటోకు పసుపు కుంకుమలతో పువ్వులతో అలంకరించుకొని ఇంట్లోనైనా గుళ్ళోనైనా మట్టి ప్రమిద తీసుకొని నువ్వుల నూనె పోసి 2 ఒత్తులను ఒక ఒత్తిగా చేసి అగరబత్తులతో దీపారాధన చేసుకోవాలి. స్వామివారికి ధూపం వెయ్యాలి. నైవేద్యంగా అరటిపండ్లు, నువ్వులు, బెల్లం కలిపిన ఉండలు, బియ్యము చలివిడి, నానబెట్టిన పెసరపప్పు, బెల్లం ముక్క వీటిలో ఏవైనా నైవేద్యంగా పెట్టవచ్చు. నువ్వులు, బెల్లం కలిపిన ఉండలు పెడితే 6 ఉండేటట్లు నైవేద్యం పెట్టాలి. స్వామివారికి ఆరతి ఇవ్వాలి. స్వామివారికి 16 వారాలు లేదా 42 రోజులు అంటే ప్రతిరోజు మధ్యలో పూజ చేయలేని అప్పుడు ఆ తర్వాత పూజ చేసుకోవచ్చు. అలా 42 రోజులు పూర్తి చేయాలి. రావి, వేప చెట్లను లక్ష్మీనారాయణలాగా కొలుస్తారు. సంతానం లేని వారు తెల్ల దారం పసుపు రాసి రావి, వేప చెట్లను చుట్టూ కడతారు. అలాగే ముడుపు కూడా కడతారు. అలా చేయడం వల్ల సంతానం కలుగుతుందని నమ్మకం. ముఖ్యంగా మంగళవారం నాడు సంతానం కోరుకునే దంపతులు శివాలయం వెళ్ళి అక్కడ స్వామివారి విగ్రహం ఎదుట కొబ్బరికాయలు కొట్టి దీపం వెలిగించి 11 ప్రదక్షిణలు చేయాలి. ఈ విధంగా 11 మంగళవారాలు చేస్తే సంతానం కలుగుతుందని స్కంద పురాణంలో పేర్కొన్నారు. దేవతల సేనాధిపతి అయిన సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే సంతానం కలుగుతుందని పురాణాల్లో చెప్తారు. అదేవిధంగా అప్పుల బాధతో సతమతున్న వారు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే మీ కష్టాలు తొలగిపోయి ఐశ్వర్యవంతులు అవుతారు. మీ సమీపంలోని శివాలయంలో కొలువైన సుబ్రహ్మణ్య స్వామికి 3 మంగళవారాలు పూజించి 21 ప్రదక్షిణలు చేసి ఆవుకు అరటిపండ్లు తినిపిస్తే మీ కష్టాలు తొలగిపోతాయి.